వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. చూస్తేనే కదా నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డిఫరెన్స్ చెప్తానండి మీకు. ఎవరిని ఉద్దేశించి కాదు, మిమ్మల్నే అంటున్నానని మీరు ఎవ్వరూ అనుకోకండి. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నవాడు లేనివాడు రెండు క్యాస్ట్లే నడుస్తున్నాయండి. ఇంకేమీ నడవట్లేదు తెలుసా. ఉన్నవాడు ఇప్పుడు కష్టపడి సంపాదించుకోమనండి, వద్దనట్లేదు. నీకుంటే నువ్వు తిను, అది కూడా ఎవ్వరూ వద్దనట్లేదు. ఇప్పుడు లేని వాళ్ళని చూసి ఎందుకండి ఎగతాళి చేస్తారు? ఏమొస్తుంది అలా ఎగతాళి చేస్తే? ఏమైనా వస్తుందా మీకు? ఏమీ రాదు. ఇప్పుడు నాకు కారు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఇల్లు ఉంది అని బాగా వింటున్నాను. ఏం పెట్టారు, ఏముంది, ఏం సంపాదించారు? 3 పూటలు అన్నం తింటే సరిపోదా అండి కడుపు నిండా? బంగారాలు, కార్లు, కోటలు, ప్యాలెస్లు ఉంటేనే రిచ్గా బతికినట్ట? ఒక మనిషి, ఒక ఫ్యామిలీ 3 పూటల అన్నం తింటూ రోజు హ్యాపీగా నవ్వుకుంటూ పిల్లలు, భర్త, భార్య, అత్త, మామతో ఉంటూ, లేకుంటే తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులతో ఉన్నా కూడా అది మంచి లైఫేనండి. కోట్లు ఉంటేనే మంచి లైఫు, వాళ్ళు పూర్ పీపుల్స్, రిచ్ పీపుల్స్ అనే మన తేడా ఉంటుందా? ఇప్పుడు డబ్బు ఉన్నవాడైనా 3 పూటల అన్నం తినలేడు తెలుసా ఎవరికైనా? ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్లలో డబ్బు డబ్బు డబ్బు, ఏది పట్టుకున్నా డబ్బే, ఎక్కడికి వెళ్ళినా డబ్బే, ఏమైనా అనాలన్నా డబ్బే. ఏంటి సంపాదించుకొని ఏం చేస్తారు? మనం పోయేటప్పుడు బొందలోకి వస్తుందా? రాదు. మనం మాట్లాడే 4 మాటలు మంచితనమే మనతో పాటు ఉంటుంది ఎప్పటికైనా. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరిని ఉద్దేశించి కాకపోయినా నేను ఫేస్ చేసుంటాను, అందుకే ఇలా నేను చెప్తున్నాను. నాలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇప్పుడు మీకు ఉన్నదని ఈర్ష్య ఉండదు ఉన్నవాడికి. ఉన్నవాడే చూస్తాడు లేని వాళ్ళలా. ఎందుకండి అలా? నువ్వు సంపాదించుకో, నువ్వు తిను, నీ అన్నం నువ్వు తిను, నీ శుద్ధికి ఎవరైనా వస్తారా? లేని వాళ్ళ దగ్గరకు వచ్చి నీకు లేదు, నీకు లేదు, నీకు లేదు ఎందుకండి ఇది ఇలా ఉంటే ఇప్పుడు జనరేషన్లో ప్రేమలు, బంధాలు, రక్త సంబంధాలే అసలు లేవండి. ఒకప్పుడు 2015, 14, 13, 16, 17, 5 ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్లో చాలా బాగుండేదండి. డబ్బు కన్నా ప్రేమకు వాల్యూ ఇచ్చేది. ఇంకేంటి, మర్యాద ఇచ్చేవాళ్ళు డబ్బు కన్నా. మంచితనానికి వాల్యూ ఇచ్చేది. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడేవారు. ఇప్పుడు ఎంత ఈజీగా మాటలు తప్పిస్తున్నారు తెలుసా. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఏదో ఒక రోజు వాడు కూడా ఉన్నవాళ్ళ అవుతాడని అనుకోవాలి. కానీ నువ్వెప్పటికీ ఎదగలేవు, నువ్వెప్పటికీ ఇలానే ఉంటావు కింది స్థాయిలో అని కొంతమంది డైరెక్ట్గా అంటారు, మన వెనకాలో కూడా అంటారండి. నాకు చాలా కోపం వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయండి, నువ్వు ఇంక ఇలా చెయ్యి, నువ్వు ఇంక అలా చెయ్యి, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు, నీకు ఖచ్చితంగా లైఫ్ ఉంది, నువ్వు ఈ జాబ్ చేయి, నువ్వు ఆ జాబ్ చేయి అని చెప్పారండి. నువ్వు ఇదే చేస్తున్నావా, నువ్వు అదే చేస్తున్నావా, నీకు 10,000 జీతం వస్తుందా, నీకు ఇంకేం రావట్లేదా అని అంటారు. అది ఒక నెల మొత్తం కష్టపడితే ఒక 10,000 వస్తే అది ఎంత యూజ్ అవుతుందండి? ఉన్నవాడికి అది కామన్ ఆ 10,000. లేనివాడు మధ్య తరగతి వాడికి ఒక 10,000 అంటే 1,00,00,000 రూపాయలతో సమానం. 1,00,000 రూపాయలతో తెలుసా? ఇక 1,00,000 రూపాయలు అంటే 1,00,00,000 రూపాయలతో సమానం లైఫ్లో. ఎప్పుడైనా ఎవరిని తక్కువ చేసి చూడకండి. ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఫ్యూచర్లో పైకి వస్తారు, వాళ్ళు ఎదుగుతారు. ఇవాళ బాగా వింటున్న ముచ్చట ఇదే. మీ అమ్మాయికి ఏం పెట్టారు, మీ అబ్బాయికి ఏం పెట్టారు, మీకేమిచ్చారు, మాకేమిచ్చారు, మీకు ఎంత పొలం ఉంది, మీకు ఇంత పొలం ఉంది. ఎందుకండి ఇవన్నీ? ఏం లేకుంటే బతకట్లేరా? ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తాం, బంగారం కొంటారు, కేజీలు తులాలు కొంటారండి. బీరువాలో అర్మాలలో పెట్టుకుంటారు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే రిచ్ పీపుల్స్ అయినా నార్మల్ పీపుల్స్ అయినా
500, 1000 రూపాయలు పెట్టి ఇయర్ రింగ్స్ కొంటారు. ఎందుకు? నువ్వు తులం ₹1,00,000 పెట్టిన బంగారం పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. అవి మెరుగుపడవనా? అవి మెరుగు ఉండవనా? కనిపించవనా? చూడండి ఎక్కడుంది. ఇప్పుడు ఉన్నవాడు చేయించుకున్న ఇవే పెట్టుకుంటున్నాడు 1000 రూపాయలవి. లేనివాడు ఏం చేస్తాడు? 100 రూపాయలే కొనుక్కుంటాడు. అలా ఆలోచించాలి. అందం చూస్తున్నారు అక్కడ. అంతేకాని మీకు ఉంటే ఉంటాయి, ఉండవని అని అనట్లేదు. ఉంటాయి, ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలండి. ఇప్పుడు మేము కష్టపడి సంపాదించుకుంటాం, మా డబ్బులు మేము, మాకు కష్టం విలువ తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. నువ్వు కనీసం సరే నువ్వు నాకు సపోర్ట్ చెయ్యకపోయినా లైఫ్లో ఎప్పటికైనా, అదే ఇదే కొంచెం ఎగతాళి చేసే వాళ్ళ కోసం, ఎప్పుడైనా ఎప్పటికైనా నువ్వు సపోర్ట్ చేయకపోయినా ఓకే, కానీ మేము బాధపడేలా మాత్రం మాట్లాడొద్దు అసలు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి తిండి వాళ్ళు తింటారు. ఉన్నవాడు ఒక పూట అన్నం తింటే రెండో పూట చపాతీ అండి, ఇంకేమైనా తింటాడా అసలు? ఇప్పుడు కొంతమంది మధ్య బాగా మా వాళ్ళు అప్పులు చేస్తారండి, చనిపోయారు, మా వాళ్ళు ఇది చేసి ఎందుకండి? వాళ్ళ పేరెంట్స్ చేసినాయి, వాళ్ళు చేసినాయి కొంతమంది ఇప్పటికీ కడుతున్నారు. వాళ్ళకి మాట రావద్దని ఎప్పటికీ కడతారు కూడా, ఎవరు ఎగ్గొట్టరు. ఒకరిని ఊరికే అనేస్తారు ఒక మాట, మీరు ఎగ్గొట్టేస్తారు అని. లైఫ్లో ఎప్పుడైనా అవతలి వ్యక్తిని ఖచ్చితంగా తక్కువ చేసి చూడడం చాలా తప్పండి, చాలా 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 తప్పు. ఇప్పుడు ఉన్న వాళ్ళమైనా లేని వాళ్ళమైనా గుడికి వెళ్తా, నీకు ఒక క్యూ, లేనివాడికి ఉన్నవాడికి ఒక క్యూ, లేనివాడికి ఒక క్యూ ఉండదు కదండి. దేవుడికి అందరూ సమానమే. కాకపోతే అదే దేవుడిని కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు, అదే దేవుడు లేనివాడికి కొద్దిగా తక్కువ ఇచ్చాడు అనుకోవాలి తప్పిస్తే, అలా అనుకొని మనం ఏదో పెద్ద హై లెవెల్లో ఉన్నా మనం మెయింటెనెన్స్ చేయడం కరెక్ట్ కాదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ రిలేషన్స్కి వస్తే, సరే ఏమైనా అయి ఉండొచ్చు, ఎందుకైనా అయి ఉండొచ్చు, గొడవలు అవుతాయి, పంచాయతీలు అవుతాయి, కానీ ఎందుకండి ఒక్క నిమిషం ఆగి ఆలోచించరు? ఎంతకాలం అనే బంధాలను ఇలా తెగదెంపులు చేసుకుంటూ వెళ్తారు. ఏమొస్తుందండి పగ సాధిస్తే? ఏమొస్తుంది? ఇప్పుడున్న జనరేషన్లో అయితే పగ సాధిస్తూ చంపేస్తున్నారు. ఎందుకండి చంపేసేది? ఎందుకండి పగలు? ప్రతి ఒక్కరి లైఫ్లో ఏం ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఎవరినైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కంటారు. వాళ్ళ రాతని కంటారా అండి? నువ్వు ఇలానే ఉండు, నువ్వు అలానే ఉండు. ఇప్పుడు ఆ తల్లిగారింటి దగ్గర బాగా పెరగకపోయినా అత్తగారింట్లో సుఖపడతారు, తల్లిగారింటి దగ్గర బాగా పెరిగిన అత్తగారింట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అలానే అసలు ఏవి లేకుండా ఉండవు. ఎగ్జాంపుల్కి కోట్లకు ఆస్తున్నా కూడా అత్తమామ సరిగ్గా లేకపోయినా ఏం లాభం? కోట్లకి గవర్నమెంట్ జాబ్ ఉన్నా తల్లిదండ్రులు సరిగ్గా లేకపోయినా ఏం లాభం? ఏమిటికైనా పనికి వస్తాయి అవన్నీ? ఒక్క నిమిషం బంధం అనేది మనది అనుకోని ఆగితే అందరము సమానమైపోతాం, అందరము హ్యాపీగా ఉంటాం. ఎవరిని బాధ పెట్టకూడదనే ఆలోచించాలండి ఎవరమైనా. అలా బాధ పెడితే అసలు ఏమొస్తుంది? ఒకళ్ళు మీకోసం బాధపడుతున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఉన్న మనిషి ఇప్పుడు నేను మీతో ఇవాళ మాట్లాడుతున్నాను, రేపు నేను ఉంటానో ఉండనో తెలియదు, నాకే తెలియదు. అలాంటిది ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉంటారో ఉండరో తెలియదు. ఎందుకండి పగలు, ప్రతీకారాలు అంటారు? ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఒకసారి ఆ తప్పుని మీ ప్రేమతో దాన్ని తీసేయచ్చు కదండి. కోపం ఉన్నన్ని రోజులు ఉన్నారు, ఒక్కసారి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఒక్కసారి సరే అయిపోయింది. ఎన్ని ఇయర్స్ ఉంటారండి అలా? కొంతమంది ఇయర్స్ ఉంటారు, రోజులు కాదు, గంటలు కాదు, నెలలు కాదు, ఇయర్స్. నేను రీసెంట్గా ఒకటి మా టీవీలో సీరియల్ వచ్చేది, నేను చూశాను. అన్నా చెల్లెళ్ళది రిలేషన్, అన్నా చెల్లెళ్ళదో అంతే, అన్నా చెల్లెళ్ళ రిలేషన్. అది ఓన్లీ సీరియల్. ఎన్ని ఇయర్స్ అంటే సొంతం
బావగారినే దాచిపెడతాడు చెల్లెల మీద కోపంతో, నచ్చని పెళ్లి చేసుకున్నాను అంటే. సీరియల్లోనే అలా ఉంటే బయట కూడా అలానే ఉందండి. మొన్నటిదాకా వచ్చేది అదేమో సీరియల్ ఉందండి, మా టీవీలో వచ్చేది. శశి బీటెక్ అని ఉంటుంది ఆమె ఊకంటే, ఏదో సీరియల్ ఉంది కానీ చాలా బాగుండేది సీరియల్. అయిపోయింది ఇప్పుడు. ఏ పగలు, ఏ ప్రతీకారాలు, ఏ డబ్బు మనతోటి రాదండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు భూమి మీద ఉన్నప్పుడే ఏదైనా చేసేసేయాలి. ఉన్నవాడు లేనివాడిని గౌరవించండి. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కోపంతో ఉన్నవాళ్ళు సరే ఇన్నేళ్ళు కోపపడ్డారు, ఒక్కసారి ఆలోచించి ఎందుకు ఈ కోపం, కలిసిపోతే అయిపోతుంది కానీ అలా ఆలోచించండి. ఇంకొకటి, ఎప్పటికైనా ఎవరమైనా హ్యాపీగానే ఉండాలని నేను కోరుకుంటాను. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏ బాధలు ఉన్నా ఫస్ట్ స్టాండర్డ్గా నిలబడండి. నేను పోరాడతాను, ఇప్పుడు ఎవరితోనైనా నేను పోరాడగలను, నేను చెయ్యగలను అని మీరు స్టాండర్డ్గా ఉంటే లైఫ్లో బాగా వస్తారండి పైకి. ఇంకా చెప్పాలంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ స్టోరీస్ అయినా ఇప్పుడు నేను చెప్పేదైనా నిజ జీవితంలో నాకు ఎదురైనవి, నేను చూసినవి, నా కళ్ళారా నాకు తెలిసినవి నిజాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను టాపిక్ ఉన్నా లేని అని చెప్పాను, అది ఎవరిని ఉద్దేశించి కాదండి. నాలా ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, మేము కూడా అలా ఫేస్ చేశామని. ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. 202 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కామెంట్ చేయండి, నా వీడియో బాగా ఉందో లేదో ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడితేనే మీరు నా వీడియో ఎలా రీచ్ అవుతుందో తెలుస్తుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎందుకు బాధలో ఉన్నాను అంటే, లాస్ట్లో చెప్తానన్నాను కదండి, నేను ఒక బంధానికి దూరంగా ఉన్నాను. ఆ బంధం సందర్భం వచ్చినప్పుడు చెప్తానండి. ఏంటి ఆ బంధం, నేను ఎందుకు దూరం అయ్యాను, నేను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, తప్పు నాదా అవతల వ్యక్తి బంధానిదా అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో కూడా చూడండి. ఎవరు కావాలని తప్పులు చెయ్యరండి. ఎవరు కావాలని అసమర్థుడిలా ఉండరు. ఉన్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టు కాదు, లేనంత మాత్రాన ఏమీ లేనట్టు కాదు. లేనివాడే రేపు ఉన్నవాడవుతాడు, ఉన్నవాడే లేనోడవుతాడు. కాలమే నిర్ణయిస్తుంది. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. 1 సెకండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఆదరించండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతే నా వీడియో.